వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరపాలి. ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచన. రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాజీ ప్రధాన కార్యదర్శి పాంచాల మహేంద్రాచారి వెల్లడి. మాలసంఘం ఆధ్వర్యంలో గోదావరి కని మాలసంఘం కార్యాలయంలో ఘనంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు. రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్యను ఆత్మీయంగా సన్మానించిన డివిజన్ మహిళలు. ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని, ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరపాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన గురువారం సిరి ఫంక్షన్ హాల్లో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చందర్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ రామగుండంలో ఎన్టీపీసీ ఉత్పత్తి నుండి ఇప్పటికే వెలువడుతున్న కాలుష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. ఎన్టీపీసీ 2400 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి అయితే సోలార్ ద్వారా నిర్మాణం చేసుకోవాలన్నారు. ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిలపక్ష జేఏసీలో బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకంటి చందర్, బీజేపీ నుండి బల్మూరి అమరేందర్ రావు, న్యూ డెమోక్రసీ ఈ నరేష్, బీఎస్పీ ఇరికిల్ల శంకర్, టీడీపీ దామోదర్ రెడ్డి, న్యూ ఇండియా పార్టీ జేవీ రాజు, సిపిఐ ఎంఎల్ మాస్లేన్, జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, పర్యావరణ పరిరక్షణ వేదిక ఉమామహేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు మారుతి, బుర్రా శంకర్ గౌడ్ పాల్గొన్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి సంబంధించిన 2000 మెగావాట్లకు సంబంధించి యూనిట్ను ప్రారంభం చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి సందర్భంలో అసలు ప్రజలే లేనటువంటి ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఒక నిర్బంధంగా పోలీసులతోని, అదేవిధంగా ప్రజలను జైళ్ళల్లో పెట్టి, ప్రశ్నించేటువంటి వాళ్ళను జైళ్ళల్లో పెట్టి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షక వ్యక్తులందరూ కూడా ఇక్కడ మాకు ప్లాంటే వద్దు, ప్లాంట్ పెట్టినట్టయితే ఇది ప్రాణాలతోనే చెలగాటము, ఇక్కడ జీవించడానికి హక్కు లేనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి, ఇక్కడ ప్లాంటే వద్దని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవన్నీ సవివరంగా చెప్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం, ఇక్కడ ప్రజల హక్కులను కాపాడడం కోసం ఈ భూ నిర్వాసితులకు సంబంధించి, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి ఇప్పటికీ 5000 పైచీలకు 5000 దగ్గర మెగావాట్లు అంటే 6900 మెగావాట్లకు ఇప్పుడు అంతా ప్రణాళిక జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు అసలు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, భూ నిర్వాసితులకు కానీ ఏ విధమైనటువంటి విద్యా సౌకర్యాన్ని కల్పించలేదు. వైద్య సౌకర్యాన్ని కల్పించడంలో కూడా విఫలమవుతూ ఉన్నాయి. సిఎస్ఆర్ నిధులను కనీసంగా రిహాబిటేషన్ విలేజ్లలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశం దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. మహిళలకు కనీసంగా స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, అన్ని పార్టీలు కలిపి ఇక్కడ ఒక అఖిలపక్షంగా జేఏసీగా ఏర్పడి ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి దిగి వచ్చేటువంటి విధంగా, ఈ ప్రభుత్వం దిగి వచ్చేటువంటి విధంగా ప్రజలను పూర్తి స్థాయిలో చైతన్యం చేయడం కోసం ఇక్కడ ఒక అఖిలపక్ష కమిటీని నిర్మాణం చేసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీని నుంచి మనం బయటపడాలంటే ముందు ఆ రోజు స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటం కోసం సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను ప్రారంభం చేసినప్పుడు ఆ సంస్థల చేరే సైనికుడు నిప్పు మీద ప్రమాణం చేసి నేను నా ప్రాణం తెగించేనా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తానని ప్రమాణం చేశాను. అటువంటి త్యాగం చేసే వాళ్ళతోనే ఉద్యమాలు సాధ్యమైంది.
మనం ఒక ఉద్యమం దీన్ని మొదలు పెట్టాలంటే నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, సింగరేణి, ఎన్టీపీసీ ఈ రెండు సంస్థల వల్ల ఇక్కడ చాలామంది ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతున్నాయో ఇక్కడి ప్రజలకు అందకుండా వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నవి. ఇటు చట్టబద్ధంగా ఇటు పోరాటపరంగా రెండు రకాలుగా మనం ఉద్యమం చేద్దామంటే మనం ఎవరిని త్యాగం చేస్తామో వాళ్ళ ముందుకు వచ్చి ఈ పోరాటం ఎంతవరకు చేద్దాం ఒక కమిట్మెంట్ తోటి ఆ రకంగా గిట్ట మనం వెళ్దామంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను న్యాయపరంగా టోటల్గా ఈ ఉద్యమానికి అండగా ఉంటా. యాజమాన్యం దీని 3 యూనిట్లు ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది. దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది నిర్బంధ నీడలోనే ప్రజలు రాకుండా ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లాభాలే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు అది వ్యవహరిస్తుంది తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అనేక రోగాలతో చచ్చిపోతున్న పరిస్థితి, క్యాన్సర్తో చచ్చిపోతున్న పరిస్థితి ఉంది. ఈ మానవులు చనిపోయే అభివృద్ధి మాకొద్దు అనే విధంగా ఇక్కడ ఉన్న వామపక్ష పార్టీలు అందరం కూడా మేధావులందరం కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఎన్టీపీసీ వ్యవహరిస్తున్న విధానం పైన, పొల్యూషన్ పైన, వాతావరణ కాలుష్య విషయాలపైన ప్రచారం చేసి ప్రత్యేకమైన ఉద్యమం తీసుకుంటాం. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలుగా ఏ ప్రజలకు, గ్రామాలకు, వార్డులకు ఎక్కడ కూడా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇచ్చిన మాటలు, అగ్రిమెంట్లు అన్ని కూడా తుంగలో దొక్కాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని ఆ వైపు సిపిఎంఎల్ ప్రజాపంద మాసులైన ముందుంటుందని ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని. ఇక్కడ రోగాలతో చచ్చిపోయేటువంటి డిసీజ్ ఆఫ్ బర్డెన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి దానికన్నా 8% క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయ రోగాలు, అబార్షన్స్ ఇట్లాంటి వాటి వల్ల కిడ్నీల రోగాలతో హెచ్చరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాలుష్యం వల్ల. ఇంకా ఫర్దర్గా ఇంకో 3 కోట్ల టన్నులు అంటే మొత్తం సింగరేణి ఉత్పత్తి చేసిన మొత్తం 7.5 కోట్ల టన్నుల బొగ్గు ఇక్కడనే కాలబెడతా అంటున్నారు. మరొక విషయం, కుర్గీకి, సోలాపూర్కు, కాకతీయ మైన్కు సింగరేణి బొగ్గియాలి. బొగ్గు లేనేలేదు, మళ్ళీ దూరం నుంచి తేవాలి. ఏ విధంగానైతే విశాఖపట్నం నుంచి తెచ్చి గ్యాస్ ఆర్ఎఫ్సీఎల్ కొరకు కాలబెడుతున్నారో బొగ్గు వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎన్టీపీసీ కలుగుతుంది. వాళ్ళ రేట్ ఫీజబుల్ కాదు, వాళ్ళ మాటలు తప్పు. ఇక్కడ గాలి కాలుష్యం లేదు, నీటి కాలుష్యం లేదని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు, అవన్నీ తప్పు. ప్రజలను రానిలేదు కనుక ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిన్న జరిగింది, దాన్ని రద్దు చేయాలి. మేము అది నిజంగా అది ప్రజాభిప్రాయ సేకరణ కాదు, అది ఓన్లీ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టుకున్నటువంటి సేకరణ తప్ప ప్రజలకు అవసరమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా గోదావరికని, ఎన్టీపీసీ, బసంతనగరు ఈ ఏరియాలో ఉన్నప్పటికీ అనేకమైన పొల్యూషన్తో మరి చాలామంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్కు, లంగ్స్కు, క్షయవాదులకు, గుండెపోట్లకు ఇవన్నీ గురవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అవసరాలకు తీర్చకుండా మరి ఈరోజు పొల్యూషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రీని ఇక్కడ మరి పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఆ ఇండస్ట్రియల్ పెట్టాలన్నా వద్దన్న దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సేకరణ చేసుకుంటేనే, ప్రజలు ఏ అభిప్రాయం అయితే చేస్తున్నారో ఆ అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి తప్ప. అయితే ప్రధాన వ్యక్తులైనటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వకుండా అర్ధంతరంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇది ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అయితే ఇక్కడ ఏమాత్రము రక్షణ చర్యలు తీసుకోకుండా త్యాగం చేసిన భూములు త్యాగం చేసిన వారికి, గ్రామాలు త్యాగం చేసిన వారికి, వారి బ్రతుకులు త్యాగం చేసిన వారికి ఎలాంటి ఉపశమనం కలిగించకుండా మరి కొత్త ప్రాజెక్టులు తెచ్చి ఇంకింత భారం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఉన్న ప్రాజెక్టుల ద్వారానే ఎలాంటి సిఆర్ఎస్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి పరిసర గ్రామ ప్రాంతాల మీద ఖర్చు పెట్టకుండా మరి కొత్త ప్రాజెక్టులు తెచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా అశ్రద్ధ చేయడం జరుగుతుందనే అనుమానంతో ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశమై ఒక అఖిలపక్ష కమిటీకి రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు చివరి రోజున మోటార్ సైకిల్, కారు షోరూం సిబ్బందితో కలిసి శుక్రవారం రామగుండం యూనిట్ కార్యాలయం నుండి మేడిపల్లి సెంటర్ మీదుగా మున్సిపల్ చౌరస్తా వరకు ఎంవీఐకే సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో 100 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం మూలంగా ప్రమాదాలను నివారించవచ్చని, వాహనాలు నడిపేటప్పుడు మద్యం తాగి వాహనాలను నడపవద్దని, బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయరాదని కోరారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో షోరూం మేనేజర్లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. బ్యాక్ టు న్యూస్. రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కందుకూరు సతీష్ శాస్త్రి, కోశాధికారిగా కందుకూరి జగదీష్ చార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మాజీ ప్రధాన కార్యదర్శి పాంచాల మహేంద్రాచారి తెలిపారు. గోదావరికనే ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన అధ్యక్షులు వెంకటాచార్యులతో కలిసి మహేంద్రాచారి మాట్లాడుతూ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా ఉన్న కట్ట గోపాలాచార్యులు అనారోగ్య కారణాలతో మరణించడం మూలంగా ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయడంతో నూతన కమిటీని నియామకం కోసం ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నూతన కమిటీని నియమించుకోవడం జరిగిందని తెలిపారు. విశ్వబ్రహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆమోదం మేరకు అడ్హాక్ కమిటీ తనను అధ్యక్షులుగా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సభ్యులందరికీ అభిష్టం మేరకు తాను నడుచుకుంటూ సంఘం అభివృద్ధికి దోహదపడతానని అధ్యక్షులు తెలిపారు. అధ్యక్షుడు కట్టా గోపాలాచార్యులు మరి అకాల మరణం చెందడం వల్ల ప్రధాన కార్యదర్శి కూడా రాజీనామా చేసి ఈ యొక్క కమిటీని రద్దు చేస్తున్నట్టు మరి ప్రకటించడం కూడా జరిగింది. మరి యొక్క ప్రకటించిన తర్వాత ఈ యొక్క సమావేశంలో మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడానికి అడెక్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అంటే అడెక్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి సంఘ సభ్యుల సమక్షంలో ఈ యొక్క అధ్యక్ష ప్రధాన ఎన్నుకోవడం జరిగినది. మరి ఈ యొక్క అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు వెంకటాచార్య అన్నయ్య గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం ఆమోదంతో వచ్చినటువంటి సంఘ సభ్యుల సమక్షంలో మరి ఎన్నుకోవడం జరిగినది ఈ యొక్క అధ్యక్ష పదవిగా. మరి ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ కందుకూరి సతీష్ శాస్త్రి గారిని కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగినది. మరి అదేవిధంగా కోశాధికారి నుండి బ్రహ్మశ్రీ కందుకూరి జగదీశ్వరాచార్యని కూడా కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది. మొన్న 29వ తారీఖు బుధవారం జరిగినటువంటి యొక్క సమావేశంలో పాత కమిటీని రద్దు చేస్తూ సర్వసభ్య ఆమోదంతో సభ్యుల ఆమోదంతో తీర్మానించిన తర్వాత వారి ఆధ్వర్యంలో అడ్హాక్ కమిటీని సర్వసభ్యుల ఆమోదంతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి అడ్హాక్ కమిటీకి తంగళ్లపల్లి బ్రహ్మం గారు అధ్యక్షత వహించి ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికలు మీ ద్వారా జరగాలని మేమందరం కోరుకోవడం వల్ల వారు అధ్యక్షత వహించి సంఘంలో ఉన్నటువంటి 64 మందిలో దాదాపు 32 మంది పురోహితులు హాజరైనందున మరి దీనికి చాలామంది వచ్చారు కనుక మనకు సరిపోతుంది, ఈ సంఖ్య సరిపోతుంది అనే ఉద్దేశంతో శాస్త్రీయంగా ఎలక్షన్లు జరగాలి, కానీ ఇక్కడ ఏకగ్రీవంగా అందరూ మిమ్మల్ని అధ్యక్షులుగా కోరుతున్నారని సర్వసభ్యులు అందరూ కూడా అన్నయ్య గారు మీరు తప్పకుండా మరి ఏకగ్రీవంగా మీ అందరం కలిసి మిమ్మల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటున్నామని వారందరూ కూడా కోరడం మేరకు వాళ్ళందరి కోరిక మేరకు నేను అధ్యక్ష పదవి స్వీకరించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రిని సభ్యులందరి ఆమోదంతో తనని కూడా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా ఇద్దరి అధ్యక్ష ప్రధాన ఆధ్వర్యంలో కోశాధికారిగా కందుకూరి జగదీశ్వరాచార్య గారిని వారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం అంతా కూడా పురోహితుల యొక్క సమక్షంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పాదాల సమీపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము.
ఈ మీడియా సమావేశంలో అధ్యక్షులు ముత్తూరి వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్ శాస్త్రి, కోశాధికారి కందుకూరి జగదీశ్వరచార్యులు, ములకల కుమారస్వామి, పూసల సదానందంచారి, కందుకూరి వెంకటరమణాచారి, ములకల వెంకటాచార్యులు, కొండపర్తి కరుణాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో మాల సంఘం కార్యాలయం వద్ద శుక్రవారం గద్దర్ జయంతిని పురస్కరించుకొని గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల సంఘం ఉపాధ్యక్షులు దాసరి రామస్వామి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై గజ్జకట్టి ఆడి పాడి ప్రజలతో చైతన్యం చేసి ప్రజాకవి గాయకుడు గద్దర్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో తన పాటల ద్వారా దండయాత్ర చేసిన మహాగాయకుడు గద్దర్ అని, అలాంటి వ్యక్తి ఆశయాలను కొనసాగించడం ద్వారానే మనం గద్దర్కు ఇచ్చే ఘననివ్వాలని. కళాకారుడు అంటే గద్దరు అంటే అసలు పేరు విఠలరావు. ఆయన 1949లో జన్మించిండు. ఆయన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఆయన సాహిత్యంలో కానీ బడుగు బలహీన వర్గాల అడవి బిడ్డల నుండి సిటీలో ఉన్న పేద రైతుల గురించి, కళాకారుల గురించి, ఆదివాసుల గురించి, దళితుల బిడ్డల గురించి తన జీవితాన్ని దారబోయడానికి ఆయన 24 గంటలు పనిచేసిండని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మనిషి 24 గంటలు ఎట్లా పనిచేస్తాడయ్యా అంటే ఆయన రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన గుండె చప్పుడు ప్రజల గురించి, ప్రజల జీవనాడి గురించి, రైతు బిడ్డల గురించి, కళాకారుల గురించి, కర్షకుల గురించి, దళితుల గురించి, పేదవాళ్ళ గురించి నిరంతరమైన గుండె చప్పుడు జరుగుతూ ఉండేది. దానికి నిదర్శనం ఏంటిదయ్యా అంటే ఆయనను పోలీసులు కాల్చేస్తే ఆయన గుండెకు దాకినా కానీ ఆయన బ్రతికి బట్టగట్టిండు అంటే ప్రజల సేవ చేయడానికి, ప్రజల నాడి తెలుసుకొని ఆయన ఇంకా కొన్ని రోజులు ప్రజల ఉద్యమాలలో పాల్గొని ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చిన భగవంతుడు మన తెలంగాణ రావడానికి ఆయన కీలకమైన పాత్ర పోషించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ ఆయన పాదయాత్రలో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయులలో ఆయన ఒకడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గద్దరు జయంతి మనం జరుపుకుంటామంటే మనం మాల మహానాడు ఈ చౌరస్తాలో మనం చెప్పుకోదగ్గది. ఈయనను మర్చిపోకుండా ఈయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం మనం కృషి చేయాలని. ఈ కార్యక్రమంలో మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా కుమార్, జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, కళా సంఘాల అధ్యక్షుడు బొమ్మక వెంకటేశ్వర్లు, నూకల మొండయ్య, ఎరుకల లింగమూర్తి, గడ్డం వెంకటేశ్వర్లు, సల్లం శ్రీను, ఈదరాజయ్య, జింజి, పెళ్లి లక్ష్మీనారాయణ, మధ్యల వెంకటి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలందరికీ అభిమానం తనపై ఇలాగే ఉండాలని, మళ్లీ అవకాశం ఇస్తే సేవకుడిగా పనిచేస్తానని రామగుండం తాజా మాజీ కార్పొరేషన్ 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ కార్పొరేటర్గా 5 సంవత్సరాలుగా డివిజన్ ప్రజలకు సేవ చేసి ఈ నెల 26న పదవీకాలం ముగియడం మహిళలంతా గురువారం సాయంత్రం తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య దంపతులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ రామగుండం 10వ డివిజన్ ప్రజలంతా తనకు అండగా నిలబడి పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని తెలిపారు. తమ డివిజన్ ప్రజల అభిమానం ఇలాగే ఉండాలని, మళ్లీ తనను కార్పొరేటర్గా గెలిపించి డివిజన్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళలు లచ్చక్క, సమ్మక్క, శ్రీలత, స్వాతి, శ్రీవాణి, స్రవంతి, ఆకుల స్రవంతి, ఎర్రవల్లి సునీత, రమ, రాధ, లావణ్య, స్వరూప, పుష్ప, అరుణ తదితరులు పాల్గొన్నారు. సెంటినరీ కాలనీలో నివాసముండే మాదారపు కేశవరావు కూతురు మాదారపు మమత సంస్మరణ సభ వారి గృహంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ, సదాశయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ ఆఫ్ సెంటినరీ కాలనీ డైరెక్టర్స్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి, సదాశయ ఫౌండేషన్ తరపున నూక రమేష్, కొండ సమ్మయ్య హాజరై మాట్లాడుతూ కేశవరావు తమ కూతురు తమ నుండి భౌతికంగా దూరమైన చూపు ఇద్దరు అందులకు చూపు ప్రసాదించి ప్రపంచాన్ని చూసేలా చేయడానికి వారు బాధలో ఉండి కూడా గొప్పగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. దీనికి సహకరించిన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి పంపిన అభినందన పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కళాధర్ రెడ్డి, సభ్యులు అల్లంకి రామారావు, సత్యరెడ్డి, మేకల మారుతి యాదవ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సంతోష్, రాజశేఖర్ రెడ్డి, ఆరెండ ప్రకాష్, సురేందర్ రావు, శ్రీకాంత్, బుడిగే క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీపీసీ పట్టణ చిలుకలయ్య గుడిలో అమ్మవారికి మహిళలు విశేష పూజలు చేసి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుందని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా జరగబోయే మహాసభ అధ్యక్షులు నూతన ఎలక్షన్లలో గెలిచిన అధ్యక్షులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రావాలన్నారు. దేవి పూజకు వేలాయే వేగమెరారేగా ఆశీర్వాదము ఫలించుగా దేవి పూజకు వేలాయే ఈ జన్మకు నీ పూజ ఫలించే ఏ జన్మంబున చేసిన పుణ్యం ఈ జన్మకు నీ పూజ ఫలించే దయ సంపదలతో ఆశీర్వదించు దయతో మాకు దర్శనము సగి సిరి సంపదలతో ఆశీర్వదించు దేవి పూజకు వేలాయే వేగమెరారే చెలులారా చేసే పూజకు వేలాయే. ఆర్యవైశ్యుల విలువలపైనటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక చిలుకలయ్య గుడి నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో మహిళలు మరియు సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అత్యధికంగా వచ్చి అమ్మవారికి విశేష సేవలు అందించి కుంకుమార్చన అన్ని పూజలు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఎన్టీపీసీ వారి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే అమ్మవారి జయంతి కానీ ఆత్మాహుతి దినాన్ని కానీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సాధ్యమైనంత వరకు ఆర్యవైశ్యుల తరఫున కాబోయే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం సభ్యులందరినీ సంఘటితం చేసి అమ్మవారి జయంతి ఉత్సవాలను కానీ మరియు ఆత్మాహుతి దినాన్ని కానీ అధికారికంగా ప్రకటించడం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరపాలి. ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచన. రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాజీ ప్రధాన కార్యదర్శి పాంచాల మహేంద్రాచారి వెల్లడి. మాలసంఘం ఆధ్వర్యంలో గోదావరి కని మాలసంఘం కార్యాలయంలో ఘనంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు. రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్యను ఆత్మీయంగా సన్మానించిన డివిజన్ మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.